రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఫైళ్లను పరిశీలించిన కలెక్టర్ సబ్ రిజిస్ట్రార్ రమాదేవితో సర్వే నెంబర్ 22పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సూచించారు. A సంబంధించి మీ అందరికీ తెలుసు కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి. సో వాటిలో భాగంగా ఈరోజు ఇక్కడ శంషాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ను సందర్శించడం జరిగింది. సో ఇక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్లు క్లారిటీ కోసమని ఆ డాక్యుమెంట్ పెండింగ్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి పెండింగ్ పెట్టాలని చూస్తే మనకు ఔటర్ రింగ్ రోడ్లో ఒక సర్వే నెంబర్లో పార్ట్ ఎక్స్టెంట్ ల్యాండ్ ఎక్స్టెంట్లో పోయి ఇంకా పార్ట్ ఎక్స్టెంట్ ఉన్నప్పుడు ఆ మిగిలిపోయిన ఎక్స్టెంట్ వాళ్ళు రీసెంట్కి వస్తే అది వీళ్ళదైనా కాదనే డౌట్లో ఆ డాక్యుమెంట్ పెండింగ్ పెడతా ఉన్నారు. నెక్స్ట్ రెండవది ఇక్కడ ఎయిర్పోర్ట్ కాలనీ, ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కాలనీలో కూడా మనం ఇది హుడా ద్వారా మనం లేఅవుట్స్ ఇస్తాం. దాంట్లో కొంత ఎక్స్టెంట్ మనకు ప్యూబులు పెట్టినప్పుడు ఆ ప్యూబులు ఉన్న ఎక్స్టెంట్ వల్ల మిగతా వాటిని అక్కడ ఆపడం జరుగుతుంది. అట్లే కొన్ని ఓల్డ్ సర్వే నెంబర్స్ ఒక జియో ద్వారా బ్లాక్ అయి ఉన్నాయి, అంటే వాటిని ప్రొవిజన్లో పెట్టారు. అయితే వాటిలో చాలా వరకు కూడా అందులో ఉన్న కేసెస్ కానీ ఇంకోటి డిస్పోజ్ కావడం జరిగింది. అయితే అవి పిఓబిలో ఉండడం వల్ల వాటి వల్ల కూడా కొన్ని ఆగుతున్నాయి. అయితే దీంట్లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఇష్యూ ఉందో దాన్ని మనం హ్యాండిల్ చేయాలి ఈజీగా. మనకు భూభారతి పహాని వాళ్ళకు అంటే సబ్ రిజిస్ట్రార్కు పహాని చూసే విధంగా మనం అవకాశం కల్పించడం జరుగుతుంది. సో ఆ పహానిలో చూసి ఏదైతే ల్యాండ్ ఎక్స్టెంట్ ఉందో దాన్ని కాకుండా మిగతా ఎక్స్టెంట్కు డాక్యుమెంట్ మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది. మిగతా వాటికి సంబంధించి అంటే ఎయిర్పోర్ట్ కాలనీకి సంబంధించిన లాంటి ఇష్యూస్ కావచ్చు, సీలింగ్ ల్యాండ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాటిని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ శంషాబాద్లో ఈ ఇష్యూ ఉంటే మిగతా చోట్ల మనకు మెయిన్గా శేర్లింగంపల్లి, గండిపేట, బాలాపూర్ లాంటి మండలాల్లో యుఎల్సీ సంబంధించిన అంశం కొద్దిగా ఎక్కువగా, అంటే యుఎల్సీలో రెగ్యులేషన్ జరిగింది అది, కానీ ఆ రెగ్యులేషన్ జరిగినప్పటికీ కూడా పిఓబిలో వచ్చిందని కంప్లైంట్. అయితే నిన్నటి నుంచి మనం కంటిన్యూస్గా ఈ 5 అంటే ఏవైతే మనకు యుఎల్సీ మండలాలు ఉన్నాయో ఆ యుఎల్సీ మండలాల్లో సుమారుగా 765 జీవోస్లో ఎక్కడైతే రెగ్యులేషన్ జరిగిందో వాటిని ఇప్పుడు మనం 22A తీసుకుంటూ ఆ జీవోలను, అంటే ఎవరి పేరు మీద కూడా ఆ జీవోలను కూడా మనం 22A సంబంధించిన IGRS వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానివల్ల యుఎల్సీ సంబంధించి ఇప్పుడు ఇష్యూ వచ్చే అవకాశం ఉండదు. సో ఇంతకుముందు ఏవైతే రెగ్యులేషన్ జరిగినాయో వారు ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు సెలవు.